హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీతో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది నా హస్బెండ్ గురించి. అండ్ ఇంతకుముందు వీడియోలో అయితే మా అత్తగారి గురించి కూడా నేను చెప్పుకోవాలనుకున్నాను, బట్ చెప్పలేకపోయాను. అవి నెక్స్ట్ ముందు వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు నా హస్బెండ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో స్టార్టింగ్ అయితే గిన నా హస్బెండ్ అయితే గిన నేను ఇప్పుడు మనం హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చిన్న ఇష్యూస్ అయితే వస్తాయి. సో నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఏదానికో అలిగి ఉన్నాను అనమాట. సో అలిగేసి నేను ఫుడ్ అయితే అవాయిడ్ చేశాను. సో అవాయిడ్ చేసిన నా హస్బెండ్ అయితే అస్సలు పట్టించుకోలేదు. తింటే తిను, లేదంటే లేదు అన్నాడు. సో మ్యారేజ్ అయిన ఫస్ట్లోనే నాకు అప్పుడు కూడా అర్థం అవ్వలేదు ఇటువంటి వ్యక్తి ఒక మెంటాలిటీ ఇది అని. అంటే నాకు అతనికి ఒక వర్కర్ కావాలి, వైఫ్ కాదు. సో వర్కర్ లాగా ఉండడానికి నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. అది నాకు అర్థం అవ్వడానికి 8 years టైం అయితే పట్టింది. నేను మాత్రం జెన్యూన్గా నా హస్బెండే నా ప్రపంచం, నా హస్బెండే నా లైఫ్, నా హస్బెండే నాకు ఇంకా అన్నీ ఉన్నాను. ఈ 8 years నేను అలానే లవ్ చేశాను. ఒకానొక టైంలో నా హెల్త్ కూడా డ్యామేజ్ అయింది. ఒక 3 months నాకు ఫుల్ లెగ్ పెయిన్స్ వచ్చాయన్నమాట. సో అదంతా కవర్ అవ్వడానికి అంటే రికవర్ అవ్వడానికి నాకు 3 months టైం పట్టింది. ఆ పెయిన్స్ ఉంటాయి, లెగ్ పెయిన్స్. సో నేను అన్నాను, లెగ్స్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు కొంచెం లెగ్స్ నొక్కవా అని అడిగాను. సో తను నన్ను దొబ్బేశాడనమాట. నేను నీకు కాలు నొక్కాలా అనేసి. నాకు అప్పుడు కూడా అర్థం అవ్వలేదు. అతని మెంటాలిటీ చూడండి. నేను ఎంత నిజంగా మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు అంటే నాకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నేను తెలుసుకోగలిగాను. అండ్ ఇంక అప్పుడు అలా అయితే జరిగింది. సో దాని తర్వాత నేను రికవర్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయనంత హెల్తీ లైఫ్ అయితే నాకు వచ్చింది. అండ్ మా అత్తగారు కూడా నేను నా హస్బెండ్ అంటే నా హస్బెండ్ ఇప్పుడు చాలామంది డ్రింక్ చేసి వచ్చి కొట్టే వాళ్ళు ఉంటారు. నా హస్బెండ్ అట్లా కాదనమాట. అతను అట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే అతను చాలా మంచోడు. ఎట్లా అంటే ఇప్పుడు కొడతారు, డ్రింక్ చేసి వచ్చి కొడతారు, గొడవ చేస్తారు కదా. సో అటువంటి వ్యక్తులతో పోల్చుకుంటే మాత్రమే నా హస్బెండ్ మంచోడు. ఇతని క్యారెక్టర్ ఏంటంటే జస్ట్ అదే స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, నన్ను ఒక వర్కర్ లాగా అనమాట. నన్నేం కొట్టడు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఇంకెక్కువ టార్చర్ ఉంటుంది ఇంట్లో. టార్చర్ అంటే ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చిందనుకో, నాకేం హాస్పిటల్ పిలుచుకొని పోవాలి అట్లా ఏముండదు. నాకు కేరింగ్గా చూసుకోవాలి అట్లా ఏముండదు. ఇంకా నన్ను అరచడం, ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చేయలేదు అని గొడవలు వేసుకోవడం, మా పేరెంట్స్కి చెప్పడం, ఇటువంటివి చేస్తాడు. ఆ టైంలో హెల్త్ బాగాలేని టైంలో అంత స్ట్రెస్ నేను తీసుకున్నాను. ఓ గాడ్, నేను ఎంత స్ట్రెస్ నేను ఇన్ని ఇయర్స్ నేను భరించానంటే ఇప్పుడు నేను స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాను. చాలా ఒత్తిడిగా ఉండేది. పేరెంట్స్ అవే నిజం అనేసి నమ్మేసి మనల్ని నడుస్తూ ఉంటారు. సో అందరి ఇంటిలో లాగే మా ఇంట్లో కూడా. బట్ ఈ మధ్యకాలంలో మా మదర్ అయితే అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మా హస్బెండ్ ఏదైనా చెప్పినా సరే షీ అండర్స్టాండింగ్ నౌ. అంటే ఎలా అంటే, చూడత్తా ఇల్లు అలా ఉంది అంటే, సో నేను ఎవ్రీథింగ్ అమ్మతో చెప్పుకుంటూ ఉంటాను కదా, నేను కిడ్స్తో చేసుకోలేకపోతున్నాను, ఇట్లా హెల్త్ బాగాలేదు. ఇప్పట్లో మా అమ్మ అర్థం చేసుకుంటుంది. కానీ ఇదే మా మదర్ ఒక 1 year బ్యాక్, ఒక 1.5 year బ్యాక్ మా మదర్ నన్ను అర్థం చేసుకుంటే మేబీ ఆ ఒక 3 months నా హెల్త్ చాలా మంచిగా ఉండేదేమో. మా మదర్ కానీ నన్ను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదు. ప్రతి ఒక్కరూ అప్పట్లో నన్నే బ్లేమ్ చేసేవాళ్ళు. అవన్నీ కూడా నేను ఫేస్ చేయడం అయితే జరిగింది. చాలామంది ఫేస్ చేసే ఉంటారు, నేనే కాదు. అండ్ మా హస్బెండ్ ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే గిన మా అత్తగారు నాకు మనీ వస్తుంది. సో అది తనే తీసుకుంటుంది అనమాట. నాకు మా ఇంట్లో ఎంత మనీ టైట్ ఉన్నా సరే 2 kidsతో మా హస్బెండ్కి వచ్చే శాలరీతోనే మేము బ్రతకాలి. తనే ఎవ్రీథింగ్ తీసేసుకుంది. ఇప్పటికి కూడా నేను తనని చాలాసార్లు అడిగాను, నా గుత్త డబ్బులు నాకు ఇవ్వండి అంటే తను ఇవ్వను అస్సలు. నేను నా హస్బెండ్ అసలు ఒక మదర్గా నా కిడ్స్ కూడా కొంచెం సన్నగా ఉంటారండి. ఇప్పుడు నాకు వెజిటేబుల్స్ కావాలన్నా మా ఇంట్లో ఒక ఇష్యూ అవుతుంది. నాకు ఒక ఫ్రూట్స్ కావాలన్నా ఒక ఇష్యూ అవుతుంది. మాకు సరుకులు కావాలన్నా ఒక ఇష్యూ అవుతుంది. అతనికి వచ్చేదే కొంచెం శాలరీ.
ఇదంతా ఇదంతా కూడా నేను మీకు ఇంకా ముందు ముందు స్టోరీ అయితే చెప్తాను. నా హస్బెండ్‌కి ఎందుకు కొంచెం శాలరీ వస్తుంది, అతను చాలా చదువుకున్నాడు, అతను ఎందుకు ఈ యొక్క జాబ్ చేయాల్సిందొచ్చింది, ఇవన్నీ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇది సిచ్యువేషన్ అని మా అత్తతో నేను పోయి చెప్పేసున్నాను. సో, చెప్పింటే నాకు అప్పట్లో కూడా మా అత్త అర్థం అవ్వలేదు స్టార్టింగ్ నుంచి. తను ఎట్లా అంటే ఓ మై గాడ్! ఇట్లాంటి తల్లులు కూడా ఉన్నారా అని నేను ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను. కొడుకుల సంసారం ఏమైపోయినా తనకి ఏ బాధ ఉండదు. తనకి ఎంతసేపున్నా తన కూతురు బావుంటే చాలు. అంతే. తన కొడుకు, తన కోడలు ఎంత కొట్టుకుంటున్నా తనకి ఏం బాధ లేదు. వాళ్ళు విడిపోయినా తనకేం బాధ లేదు. అటువంటి మెంటాలిటీ మా అత్తది. ఇంకా నా హస్బెండ్ మెంటాలిటీ అటువంటిదే. ఇవన్నీ నేను ఎవ్రీడే ఫేస్ అయితే చేశానండి. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నాకు బాగా చదువుకోవాలని ఉంది. నేను చదువుకుంటాను డిగ్రీ అంటే నా హస్బెండ్ అయితే జాయిన్ చేపించట్లేదు. సో, ఇదంతా కూడా ఏమవుతుందో చూడాలి. నేనైతే తప్పకుండా చదువుకుంటాను. డిగ్రీ చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలనేది నా డ్రీమ్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఉంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను ఆ ధైర్యం చూడాలనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ కూడా నాకు అంత ధైర్యం ఇవ్వలేదు. అంత లవ్ కూడా అతను ఇవ్వలేదు. మా మదరే నాకు ఎవ్రీథింగ్, అమ్మ నాన్న. ఇప్పటికి కూడా తనే ఒక లగ్జరీ లైఫ్ నాకు ఈరోజు ఉంది అంటే అది మా మదర్ వల్లే. సో, నేను ఒక మంచి జాబ్ అయితే చేయాలనుకుంటున్నాను. నా నీడ్ కోసం నేను ఈ యొక్క ఛానల్ అనేది పెట్టుకున్నాను. దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఈ యొక్క మనీతో నేను నా ఒక కాలేజ్ ఫీజు కట్టుకుంటాను. మంచిగా చదువుకుంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.